Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ది లర్న్ 365. సో ఈరోజు మనం వచ్చేసి టైమ్ అండ్ వర్క్లో ఫోర్త్ పార్ట్ అనేది చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ ఫోర్త్ పార్ట్లో ఏమంటే లివింగ్ అండ్ జాయినింగ్ బిఫోర్. సో ఇంతకు ముందు పార్ట్లో మనం ఏం చూసాం? సో ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత లెఫ్ట్ కానీ జాయినింగ్ కానీ చూసామన్నమాట. సో ఈ పార్ట్లో మనం ఏం చూస్తున్నామంటే లివింగ్ అండ్ జాయినింగ్ బిఫోర్ సమ్ డేస్. అంటే ఇప్పుడు ఒక 20 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనగా, సో ఆ 20 డేస్ కన్నా ముందు ఎవరో ఒకరు లెఫ్ట్ అయిపోతుంటారు లేదా జాయిన్ అవుతుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంకొకటి బిఫోర్ మాత్రమే కాకుండా అట్ ఏ టైం ఆఫ్టర్ అండ్ బిఫోర్. సో ఈ రెండు పార్ట్స్ కూడా ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. ఏమేమి చూస్తున్నాం? ఫోర్త్ పార్ట్లో లివింగ్ అండ్ జాయినింగ్ బిఫోర్ సమ్ డేస్. సో అది ఒక పార్ట్, ప్లస్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ కలిపి ఈ యొక్క పార్ట్లో చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ కమా బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 and 21 days రెస్పెక్టివ్లీ. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, A can do a piece of work in 14 days, B can complete the same piece of work in 21 days. They start the work together, but 3 days before completion of work A left. In how many days the total work will be completed? So చూడండి, క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? A అనేవాడు 14 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేశాడు. సో సేమ్ వర్క్ని B అనేవాడు 21 డేస్లో ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు మనం టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 14కి 21కి వచ్చే ఎల్సిఎంఏ కదా మనం వర్క్ అనుకుంటున్నాం. సో మనం చేస్తున్న ప్రతి ఒక్క టైమ్ అండ్ వర్క్ పార్ట్ అనేది డిపెండ్ అపాన్ ఎల్సిఎం. సో ఎల్సిఎం మెథడ్లోనే చేస్తున్నాం అనమాట. సో దీనికి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది? సో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ? 21 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో 21ని డబల్ చేద్దాం. సో 21ని డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 42. సో 42 ఈజ్ ఏ 14 అనేది 42తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం అనేది ఎంత? 42 పార్ట్స్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 42 పార్ట్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 14 అనేది 42లో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 పార్ట్స్. 21 అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. సో చూడండి, 14 ఈజ్ ఏ 3 పార్ట్స్ ఆఫ్ 42, 21 ఈజ్ ఏ 2 పార్ట్స్ ఆఫ్ 42. సో ఇప్పుడు ఏ అనేవాడు ఒక రోజులో 3 పార్ట్స్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు. బి అనేవాడు ఒక రోజులో 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు. టోటల్ వర్క్ ఎంత? 42 పార్ట్స్. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్, దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ బట్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్. సో చూడండి, సో ఇది దే స్టార్ట్ ద వర్క్ అంటే ఎవరు వర్క్ అనేది స్టార్ట్ చేశారు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ బట్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్. సో 3 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుందనగా ఎవరు లెఫ్ట్ అయిపోయారు? ఏ లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరు ఉంటారు ఇక్కడ? ఏ ప్లస్ బిలో ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు అంటే మిగిలింది ఎవరు ఇక్కడ? బి లెఫ్ట్. సో బి మాత్రమే మిగిలిన వర్క్ని ఫినిష్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అంటే ఎన్ని రోజుల్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో చూడండి, బి అనేవాడు 3 days వర్క్ చేశాడంటే బి యొక్క 1 day వర్క్ ఎంత? 2 parts. 3 days వర్క్ చేశాడంటే 2 parts ఇంటూ 3 days విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 parts. 6 parts ఆఫ్ వర్క్ అనేది బి ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. ఎప్పుడు? 3 daysలో. అంటే బిఫోర్ లివింగ్, అంటే వర్క్ ఇంకా కొన్ని డేస్లో కంప్లీట్ అవుతుందనగా 3 days అనేది బి వర్క్ చేశాడు. ఆ బి అనేది ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు? 6 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు. ఇంకా మిగిలిన వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేయాలి? మిగిలిన వర్క్, రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంటుంది? టోటల్ వర్క్ అనేది 42 parts. రిమైనింగ్ వర్క్ అనేది ఈ యొక్క బి యొక్క వర్క్ 6 parts చేశాడు. సో ఈ వర్క్లో ఇది వర్క్ అనేది మైనస్ చేస్తేనే కదా రిమైనింగ్ వర్క్ వచ్చేది. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత వస్తుంది? 42 parts మైనస్ 6 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 36 parts. ఈ యొక్క 36 parts అనేది ఎవరు ఫినిష్ చేస్తారు? ఏ ప్లస్ బి అనేది ఫినిష్ చేస్తాడు. సో ఏ ప్లస్ బి యొక్క 1 day వర్క్ అనేది చూద్దాం. సో ఏ అనేవాడు 3 parts per day, బి అనేవాడు 2 parts per day. సో ఇద్దరు కలిపి 5 parts per day. సో వీళ్ళిద్దరు కలిపి ఒక్క రోజుకి 5 parts చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి అనేది 36 parts చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. సో చూడండి, 36 డివైడెడ్ బై 1 day వర్క్ ఎంత? 5 parts. సో ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ అనేది? 5 7s are 35. ఇంకెంత మిగులుతుంది? రిమైండర్ 1 డివైడెడ్ బై 5. సో టోటల్ ఇక్కడ ఎన్ని డేస్ పట్టింది? 7/1/5 days. సో బి అనేది ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 3 days వర్క్ చేశాడు. టోటల్ ఎన్ని డేస్ పట్టింది? టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ ఎన్ని డేస్ పట్టింది? 7 + 3
10 1/5 డేస్ పట్టింది అనమాట. సో ఎంత టైం పట్టింది? 10 1/5 డేస్లో సో ఈ యొక్క కంప్లీట్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A, B can do a piece of work in 15 and 25 days respectively. They start the work together. B left the work before 5 days of finishing of work. In how many days the total work will be completed? సో చూడండి, A అనేవాడు 15 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేశాడు, B అనేవాడు 25 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు వచ్చేసి వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వర్క్ అనేది మనకి ఎలా వస్తుంది? LCM కదా. సో 25 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో 25ని డబల్ చేస్తే సో 50 వస్తుంది. 50 అనేది 15తో డివైడ్ అవుతుందా? అవ్వదు. అప్పుడు 25ని త్రిబుల్ చేసుకుందాం, 75 అనేది 15తో డివైడ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి? వర్క్ అనేది 75. సో 75 అనేది LCM ఆఫ్ 15 and 25. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 75 పార్ట్స్. సో ఇప్పుడు మనకు వర్క్ అనేది ఎంత ఉంది? 75 పార్ట్స్ ఉంది. ఇప్పుడు 15 అనేది 75లో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5 పార్ట్స్. 25 అనేది 3 పార్ట్స్. సో ఇప్పుడు ఇది A యొక్క 1 డే వర్క్ ఎంత? 5 పార్ట్స్ పర్ డే. B యొక్క 1 డే వర్క్ ఎంత? 3 పార్ట్స్ పర్ డే. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్. B లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days ఆఫ్ ఫినిషింగ్ ఆఫ్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్? సో చూడండి, ఇది మనకి ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనకి దే స్టార్ట్ ద వర్క్ అన్నాడు. దే స్టార్ట్ ద వర్క్ అన్నాడంటే ఎవరు స్టార్ట్ చేశారు వర్క్? A + B ఇద్దరు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. ఏమనిచ్చాడు? B లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days. B లెఫ్ట్ అంటే ఇక్కడ ఎవరు ఉంటారు? ఇంకా B లెఫ్ట్ అంటే A అనేవాడు మిగిలి ఉంటాడు. సో A అనేవాడు ఎన్ని రోజుల ముందు? సో B అనేవాడు 5 రోజుల ముందు లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఈ యొక్క 5 రోజులు అనేది ఎవరు వర్క్ చేయాలి? A అనేవాడే వర్క్ చేయాలి. సో ఇప్పుడు A 1 డే వర్క్ ఎంత? 5 పార్ట్స్ పర్ డే. సో ఇప్పుడు A అనేవాడు 5 డేస్ వర్క్ చేస్తున్నాడంటే ఈ 5 డేస్లో ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 5 పార్ట్స్ ఇంటూ 5 పార్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 పార్ట్స్. సో A యొక్క 1 డే వర్క్ ఏమో 5 పార్ట్స్, 5 డేస్కి అయితే 25 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది A ఆల్రెడీ కంప్లీట్ చేస్తాడు. సో ఇంకా మిగిలిన వర్క్ ఎంత ఉంటుంది? టోటల్ వర్క్ 75 పార్ట్స్. సో రిమైనింగ్ వర్క్ ఎంత? 75 - 25 50 పార్ట్స్. సో ఈ యొక్క 50 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేయాలి? A + B ఇద్దరు కలిపి చేయాలి. ఈ యొక్క 50 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది A + B ఇద్దరు కలిపి చేయాలి కాబట్టి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. సో 50 పార్ట్స్ అనేది A + B యొక్క 1 డే వర్క్ అనేది ఎంత? 5 పార్ట్స్ + 3 పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్ డివైడెడ్ బై 8 పార్ట్స్. 50 పార్ట్స్ అనేది టోటల్ వర్క్. A + B యొక్క 1 డే వర్క్ ఎంత? 8 పార్ట్స్ పర్ డే. సో ఇప్పుడు చూడండి, 50 అనేది 8తో డివైడ్ చేస్తున్నా. సో 8 6 48. ఎంత మిగులుతుంది? ఇక్కడ రిమైండర్ అనేది 2 వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు A + B ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తారంట? 6 2/8. 6 2/8. 6 2/8ని ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు? 2 అనేది 1తో క్యాన్సిల్ అవుతుంది, 8 అనేది 4తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 1/4 డేస్. 6 1/4 డేస్ అనేది 50 పార్ట్స్ ఆఫ్ వర్క్ A + B ఇద్దరు కలిపి 6 1/4 డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో మనకి క్వశ్చన్లో అడిగింది, క్వశ్చన్ చూడండి ఏమని అడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి సో టోటల్ డేస్ అనేది ఎన్ని డేస్ పట్టింది? సో ఇక్కడ 5 డేస్, ఇక్కడ ప్లస్ సో ఇక్కడేమో 5 డేస్, ఇక్కడేమో 6 డేస్, అంటే 11 1/4 డేస్ పట్టింది. సో ఎన్ని డేస్ పట్టింది? 11 1/4 డేస్ పట్టింది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. A and B can do a piece of work in 8 and 10 days respectively. A అనేవాడు 8 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేశాడు, B అనేవాడు 10 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ అనేది ఎలా? LCM కదా. 10కి 8కి LCM ఎంత వస్తుంది? 40. సో 40 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు 40లో 8 అనేది ఎన్ని పార్ట్స్? 8 5 40, 10 4 40. సో ఇప్పుడు A యొక్క 1 డే వర్క్ ఎంత? 5 పార్ట్స్ పర్ డే. B యొక్క 1 డే వర్క్ ఎంత? 4 పార్ట్స్ పర్ డే. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 40 పార్ట్స్ ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమడిగాడో చూద్దాం. చూడండి, దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ అంటే ఎవరు స్టార్ట్ చేశారు? A + B ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు. ఏమన్నాడు తర్వాత? B లెఫ్ట్ బిఫోర్ 4 days ఆఫ్ ఫినిషింగ్ ఆఫ్ వర్క్. అంటే B లెఫ్ట్ అయిపోయాడంటే మిగిలింది ఎవరు ఇక్కడ? A అనేవాడు మిగిలింటాడు. ఎన్ని డేస్ బిఫోర్ అంటే 4 days బిఫోర్ లెఫ్ట్ అయిపోయాడంటే ఆ యొక్క 4 days అనేది ఎవరు వర్క్ చేయాల్సి వస్తుంది? A అనేవాడే ఆ యొక్క 4 days వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు A యొక్క 1 డే వర్క్ ఎంత? 5 పార్ట్స్ పర్ డే. ఇప్పుడు A అనేవాడు 5 పార్ట్స్ పర్ డే చేస్తున్నాడంటే 4 డేస్కి ఎంత చేశాడు?
4 into 5 parts which is equal to 20 parts. 20 parts ఆఫ్ వర్క్ అనేది ఏ ఆల్రెడీ చేసేస్తాడు, ఎందుకంటే ఏ అనేవాడు 4 days ఇక్కడ వర్క్ చేస్తాడు కాబట్టి 20 parts ఆఫ్ వర్క్ అనేది ఏ మాత్రమే కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది మిగిలిన రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఇక్కడ 20 parts ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ వర్క్ ఉంది. సో రిమైనింగ్ వర్క్ 20 parts అనేది ఎవరు కంప్లీట్ చేయాలి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేయాలి. సో ఏ ప్లస్ బి యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది, 5 + 4 ఎంత 9 parts per day. సో ఏ మరియు బి ఇద్దరు కలిపి 1 dayకి 9 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. సో ఇప్పుడు 20 parts ఆఫ్ వర్క్ అనేది ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 20 parts డివైడెడ్ బై 1 day వర్క్ ఎంత 9 parts per day విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/9. సో ఈ 2/9 అనేది ఎలా వస్తుందో తెలుసు కదా, 9 20తో డివైడ్ చేస్తే 9 2 = 18, 2 అనేది రిమైండర్. సో ఇలా రాసుకున్నామంటే 2/9 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మనకి రిజల్టెంట్ వచ్చింది. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 2 days అనేది ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేశారు. ఏ అనేవాడు ఏమో 4 daysలో ఫినిష్ చేశాడు. మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. అంటే ఈ వర్క్ మొత్తం అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అన్నాడు. సో ఇక్కడేమో 2/9, ఇక్కడేమో 4 days. సో ఇప్పుడు టోటల్ డేస్ అనేది ఎన్ని డేస్ వస్తాయి, 2/9 days ప్లస్ 4 days విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 2/9 daysలో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎన్ని డేస్లో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, 6 2/9 daysలో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 4th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. A, B, C can do a piece of work in fourth one. A can do a piece of work in 16 days, B can do a piece of work in 32 days, C can do a same piece of work in 48 days respectively. All together start the work. After 4 days C left the work and 2 days before completion of the work B left. In how many days the total work will be completed? సో ఫస్ట్ టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది, ఎల్సీఎంఏ కదా. సో ఎల్సీఎం ఆఫ్ 16, 32 and 48 అనేది ఎలా వస్తుంది, ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏముందో చూసుకోవాలి ఫస్ట్. సో బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎంత ఉంది, 48 ఉంది. సో 48 అనేది 32తో డివైడ్ అవుతుందా, అవ్వదు. 16తో డివైడ్ అవుతుందా, అవుతుంది. కానీ 32తో డివైడ్ అవ్వదు. సో అలాంటి టైంలో మనం ఏం చేసుకోవాలి, ఈ యొక్క బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఏం చేయాలి, లార్జెస్ట్ నెంబర్ని డబల్ చేయాలి. ట్వైస్ చేసుకున్నామంటే, సో ఇప్పుడు ట్వైస్ చేసుకున్నామంటే ఎంత వస్తుంది, 96 వస్తుంది. 96 అనేది 32తో డివైడ్ అవుతుంది, 16తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 96. సో టోటల్ వర్క్ విల్ బి 96 parts. Now 16 is a 6 parts of 96, 32 is a 3 parts of 96 and 48 is a 2 parts of 96. సో ఇది ఏ యొక్క 1 day వర్క్, బి యొక్క 1 day వర్క్, సి యొక్క 1 day వర్క్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఆల్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్. ఆల్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అంటే, సో ఇక్కడ ఉన్నది ఎవరెవరు, సో ఏబిసి వీళ్ళు ముగ్గురు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఏ ప్లస్ బి ప్లస్ సి దే స్టార్ట్ ద వర్క్ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. బి లెఫ్ట్ 4 days సి లెఫ్ట్. ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్ అంటే, సో వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారు, 4 days వర్క్ చేశారు. 4 days తర్వాత సి లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఎవరు మిగిలి ఉంటారు, ఏ ప్లస్ బి అనేవాళ్ళు మిగిలి ఉంటారు. తర్వాత నెక్స్ట్ అండ్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్. సో బి కూడా లెఫ్ట్ అయిపోయాడు. బి లెఫ్ట్ అయిపోయాడు అంటే మిగిలింది ఎవరు ఇక్కడ, ఏ అనేవాడు మాత్రమే మిగిలి ఉంటాడు. ఏ అనేవాడు ఎప్పుడు లెఫ్ట్ అయిపోయాడు, 2 days బిఫోర్. 2 days బిఫోర్ అన్నాడు కాబట్టి ఈ 2 days ఏ మాత్రమే వర్క్ చేశాడు. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. చూడండి, ఇక్కడ మనకి 1 day వర్క్స్ ఉన్నాయి, టోటల్ వర్క్ ఉంది. టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ, 96 parts అనేది టోటల్ వర్క్ ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. చూడండి, 4 parts. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారు, 4 days వర్క్ చేశారు. అంటే ఈ యొక్క ముగ్గురు కలిపి 1 dayలో ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశారు, 6 + 3 9, 9 + 2 11 parts. సో ముగ్గురు కలిపి ఒక రోజుకి 11 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. ముగ్గురు కలిపి ఒక రోజుకి 11 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. అదే 4 days అయితే ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు, 4 × 11 44 parts ఆఫ్ వర్క్ అనేది ఈ 4 daysలో వీళ్ళు ముగ్గురు కలిపి ఫినిష్ చేశారు.
మిగిలింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎన్ని రోజులు వర్క్ చేశాడంటే తెలియదు. సో నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సో ఏ అనేవాడి యొక్క 1 డే వర్క్ ఎంత 6 పార్ట్స్. ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు 2 డేస్ వర్క్ చేశాడు. 2 డేస్ వర్క్ చేశాడంటే 6 × 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ అనేది ఏ మాత్రమే ఫినిష్ చేశాడు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఈ ముగ్గురు కలిపి 44 పార్ట్స్ అనేది ఫినిష్ చేశారు. ఇక్కడ ఏ మాత్రమే అయితే 12 పార్ట్స్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు చేయాలి, ఏ ప్లస్ బి మాత్రమే చేయాలి. సో ఇప్పుడు చూడండి 44 పార్ట్స్ ప్లస్ 12 పార్ట్స్ ఎంత అయిపోయింది వర్క్ అనేది. ఇక్కడ 44 ప్లస్ 12 ఎంత 56 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. టోటల్ వర్క్ ఎంత 96 పార్ట్స్. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది చూడండి. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ 44 ప్లస్ 12 ఎంత 56 అంటే 96 పార్ట్స్ మైనస్ 56 పార్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 40 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ ఉంది. 40 పార్ట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే రిమైనింగ్ ఉంది. సో ఈ 40 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు ఫినిష్ చేయాలి, ఏ ప్లస్ బి కలిపి చేయాలి. సో ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుందో చూద్దాం. ఏ ఏమో 6 పార్ట్స్ పర్ డే, బి ఏమో 3 పార్ట్స్ పర్ డే, ఇద్దరు కలిపి 9 పార్ట్స్ పర్ డే. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 40 పార్ట్స్ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఏ మరియు బి యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది 9 పార్ట్స్ పర్ డే. 9 పార్ట్స్ పర్ డే. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సో 9 4 జా 36. 9 4 జా 36. రిమైండర్ అనేది ఎంత మిగిలి ఉంటుంది 4 డివైడెడ్ బై 9. సో ఇది ఏ ప్లస్ బి కలిపి 4/9 డేస్లో ఈ యొక్క వర్క్ని ఫినిష్ చేస్తారు. సో మనకి క్వశ్చన్లో ఏమి అడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. సో ఇక్కడేమో 4 డేస్. సో చూడండి ఇక్కడ 4 డేస్, సో ఇక్కడ 2 డేస్, ఇక్కడ 4/9 డేస్. సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4/9 డేస్ ప్లస్ 2 డేస్. సో యాడ్ చేయండి 6 ప్లస్ 4 10 4/9 డేస్. ఇన్ 10 4/9 డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి బిఫోర్ ఆఫ్టర్ రెండు కలిపి 2 కాంబినేషన్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ వేలో చేయొచ్చు, లేదా దీనికి ఇంకొక షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంది. సో సేమ్ ప్రాబ్లమ్కి మనం ఆ ప్రాసెస్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో చూడండి సేమ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నేను ఇలానే తీసుకుంటున్నా. సో ఇలానే తీసుకొని ఇంకొక ప్రాసెస్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ సో మనం ఈ ప్రాసెస్లోనే సాల్వ్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా వినండి ఈ యొక్క మెథడ్ అనేది. చూడండి ఏ అనేవాడు 16 డేస్లో ఫినిష్ చేశాడు, బి అనేవాడు 32 డేస్లో ఫినిష్ చేశాడు, సి అనేవాడు 48 డేస్లో ఫినిష్ చేశాడు. సో ఇందాక ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఎంత రాసుకున్నాం, ఇక్కడ రాసుకుందాం. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 96 పార్ట్స్. సో ఇది 96 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ 4 డేస్ సి లెఫ్ట్. సో చూడండి ఇప్పుడు ఆఫ్టర్ అంటే ఏం తీసుకోవాలి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ అంటే మైనస్, బిఫోర్ అంటే ప్లస్, ఈ 2 మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి ఆఫ్టర్ అన్నాడు కదా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఆఫ్టర్ 4 డేస్ సి లెఫ్ట్ అన్నాడు. ఆఫ్టర్ ఎన్ని డేస్ తర్వాత అన్నాడు, 4 డేస్ తర్వాత. సో 4 డేస్ తర్వాత అంటున్నాడు కాబట్టి సి యొక్క 1 డే వర్క్ ఎంత 2 పార్ట్స్ అంటే 4 డేస్ తర్వాత కాబట్టి ఇంటూ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 పార్ట్స్. సో చూడండి 2 పార్ట్స్ ఇంటూ 4 ఎంత 8 పార్ట్స్. సో ఇక్కడ చూడండి ఆఫ్టర్ అంటున్నాడు కదా. సో ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్. 2 డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్ అన్నాడు. బిఫోర్ సో బిఫోర్ వచ్చేసి బిఫోర్ 2 డేస్ బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 3 పార్ట్స్ ఇంటూ 2 6 పార్ట్స్. సో బిఫోర్ అంటున్నాడు కాబట్టి పాజిటివ్ తీసుకుంటున్నాం. బిఫోర్ అంటున్నాడు కాబట్టి ఏం తీసుకుంటున్నాం, పాజిటివ్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నా చూడండి ఒకసారి, -8 పార్ట్స్. సో ఇక్కడ -8 పార్ట్స్. సో ఇక్కడ +6 పార్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 96. 96లో -8 చేస్తే ఎంత 88 అవుతుంది. 88కి +6 యాడ్ చేసుకున్నామంటే 94 పార్ట్స్. సో ఇప్పుడు 94 పార్ట్స్ అనేది రిమైనింగ్ వర్క్ ఉంది. సో ఈ పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఈ యొక్క నంబర్ని దేంతో డివైడ్ చేయాలి అంటే ఆఫ్టర్ని తీసేసామంటే
ఆఫ్టర్ 1 డే వర్క్ ఉంది కదా, సో దీన్ని రిమూవ్ చేయండి. సో ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోండి. ఏ రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి? బిఫోర్ అండ్ ఏమీ లేనిది. సో ఈ రెండింటిని కన్సిడర్ చేసుకోండి. దీని యొక్క 1 డే వర్క్ యాడ్ చేసుకొని డివైడ్ చేద్దాం. సో చూడండి 6 + 3 ఎంత? 9 డివైడెడ్ బై 9. సో ఇప్పుడు వాల్యూ అనేది ఎంత వస్తుంది? 9 10s are 90, 9 10s are 90. రిమైండర్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 డివైడెడ్ బై 9. సో ఇది మనకి ఆన్సర్ అన్నమాట. సో ఇంతకుముందు చేసిన ప్రాసెస్లో కూడా మనకు వచ్చింది 10 4/9 కదా. సో ఈ ప్రాసెస్ కూడా ఒకటే, ఆ ప్రాసెస్ కూడా ఒకటే. ఈ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది. సో ఆ ప్రాసెస్లో మనం కొంచెం డిఫికల్ట్గా చేస్తాం. సో చూడండి ఇదే ప్రాసెస్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th ప్రాబ్లం. ఫిఫ్త్ వన్ చూడండి. A, B, C can do a piece of work in A can do a piece of work in 24 days and B can do a same piece of work in 36 days and C can do a same piece of work in 48 days. సో ఇప్పుడు ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ABC ఇండివిజువల్ 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. సో చూడండి 48 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో దీని యొక్క LCM అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో బిగ్గెస్ట్ నెంబర్ ఏమి ఇక్కడ? 48. సో 48ని డబల్ చేసుకుందాం. 96 కూడా డివైడ్ అవ్వదు. సో అప్పుడు ఏం చేద్దాం? 48ని ఇంకొక ఇంటూ 3 చేద్దాం. సో అప్పుడు ఎంత వస్తుంది? 144 వస్తుంది. సో 144 అనేది 36తో డివైడ్ అవుతుంది. 144 అనేది 24తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 144. టోటల్ వర్క్ ఎంత ఇక్కడ? 144 అవుతుంది అన్నమాట. సో చూడండి 24 అనేది 144లో ఎన్ని టైమ్స్ పోతుంది? 24 అనేది 144లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 పార్ట్స్. సో 36 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 పార్ట్స్. 48 అనేది 3 పార్ట్స్ 144 అవుతుంది. సో ఏ యొక్క 1 డే వర్క్ వచ్చింది, బి యొక్క 1 డే వర్క్ వచ్చింది, సి యొక్క 1 డే వర్క్ వచ్చిందనమాట. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ 4 days సి లెఫ్ట్. సి అనేవాడు ఆఫ్టర్ ఎన్ని డేస్ తర్వాత? 4 days అన్నాడు. అంటే ఇంటూ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 4s 12 పార్ట్స్. ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి ఏం తీసుకోవాలి? ఆఫ్టర్ అంటున్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లెఫ్ట్. బిఫోర్ ఎన్ని డేస్? 3 days విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 పార్ట్స్. సో ఇదేం తీసుకోవాలి? పాజిటివ్. బిఫోర్ అంటే పాజిటివ్ తీసుకోవాలి, ఆఫ్టర్ అంటే నెగిటివ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చిన రిజల్టెంట్స్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి +18 -12. సో 144లో ఇక్కడ రిజల్టెంట్ ఎంత ఉంది? 18కి 12కి 6 ఉంది. +6 అనేది ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. 150. సో 150 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఈ 150 పార్ట్స్ అనేది దేంతో డివైడ్ చేయాలి? ఇప్పుడు మనకి రిజల్టెంట్ అనేది దేంతో డివైడ్ చేయాలి? ఆఫ్టర్ అనేది రిమూవ్ చేసేసి ఈ రెండింటితోనూ డివైడ్ చేయాలి. సో చూడండి 6 + 4 ఎంత? 10 డివైడెడ్ బై 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 days. సో ఈ యొక్క ప్రాసెస్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 6th వన్ ఫ్రెండ్స్. 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A, B and C can do a piece of work in 30, 24 and 15 days. సో చూడండి A can do a piece of work in 30 days and B can do a piece of work in 24 days and C can do a piece of work in 15 days. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది? LCM కదా. సో LCM. సో 30కి 24కి 15కి LCM అనేది ఎలా వస్తుంది? బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 30. డబల్ చేసుకుందాం, డివైడ్ అవ్వదు. ఇంకొకసారి డబల్ చేద్దాం. 16 డబల్ చేస్తే 120. సో 120 అనేది డివైడ్ అవుతుంది. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 120 పార్ట్స్. సో ఇప్పుడు ఇండివిజువల్ పర్ డే వర్క్ అనేది చూద్దాం. సో ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎలా వస్తుంది? 30 అనేది 120లో ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. సో 24 అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 24 5s 120 5 పార్ట్స్. ఇది 8 పార్ట్స్. సో 15 అనేది 8 పార్ట్స్ ఆఫ్ 120. సో ఇప్పుడు ఏ యొక్క 1 డే వర్క్, బి యొక్క 1 డే వర్క్, సి యొక్క 1 డే వర్క్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏమి? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఆల్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్. ఆఫ్టర్ 4 days ఏ లెఫ్ట్. ఏ అనేవాడు ఆఫ్టర్ కాబట్టి ఎన్ని డేస్ తర్వాత? ఆఫ్టర్ 4 days అన్నాడు. 1 డేకేమో 4 పార్ట్స్ చేస్తాడు, 4 డేస్కి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 16 పార్ట్స్ చేస్తాడు. కానీ మనకి ఆఫ్టర్ అంటే ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ బి లెఫ్ట్.
బిఫోర్ 2 days. బిఫోర్ 2 days అంటే 1 day వరకు ఏమో 5 parts, 2 daysకి ఎంత వర్క్ చేస్తాడు 10 parts. సో 10 parts బిఫోర్ అన్నాడు కాబట్టి పాజిటివ్. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకునేద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకున్నామంటే -16 parts ప్లస్ 10 parts. సో ఇప్పుడు రిజల్టెంట్ అనేది ఎంత వస్తుంది 120లో 6 మైనస్ చేద్దాం, ఎంత వస్తుంది 114 parts. సో ఇది మనకి రిజల్టెంట్. సో దీన్ని దేంతో డివైడ్ చేయాలి, మనకి బిఫోర్ అండ్ ఏమీ లేనిది అంటే ఆఫ్టర్ ఒకటి వదిలేసి మిగిలిన రెండింటి యొక్క 1 day వర్క్తో డివైడ్ చేయాలి. సో దీని యొక్క 1 day వర్క్ అనేది ఎంత వస్తుంది 5 + 8 ఎంత 13. సో 13తో డివైడ్ చేద్దాం. సో 13తో ఈ యొక్క వాల్యూని డివైడ్ చేద్దాం. సో 13 8 ఎంత 104, ఎంత మిగిలింది 10 మిగిలింది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి మిక్స్డ్ ఫ్రాక్షన్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోవాలి. సో ఎలా వచ్చింది ఆన్సర్ అనేది ఎంత వచ్చింది 8 10/13 days. సో 8 10/13 days అనేది మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 8 10/13 daysలో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ 7th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి ఒకసారి. 7th one, A and B can do a piece of work in 36 days. A plus B can do a piece of work in 36 days. అంటే A మరియు B ఇద్దరు కలిపి 30 daysలో వర్క్ అనేది ఫినిష్ చేశారు. They start the work together and left the work after 12 days. C complete the remaining work in 24 days. In how many days the C alone complete the total work? సో చూడండి ఇప్పుడు A plus B మాత్రమే వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు మనకి దీని యొక్క LCM అనేది ఏమొస్తుంది, సో ఇక్కడ వర్క్ అనేది ఎంత ఉంది 36 parts ఉంది. సో ఇప్పుడు వర్క్ అనేది టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 36 parts అవుతుంది. టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది 36 parts అవుతుంది. ఇప్పుడు A plus B అంటే ఎంత వస్తుంది, A plus B అనేది 36 parts ఉంది అంటే 1 day వర్క్ అనేది ఎంత 1 part. సో A plus B అనేది 1 day వర్క్ ఎంత 1 part per day. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దే స్టార్ట్ ద వర్క్ అన్నాడు కాబట్టి సో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో చూడండి A plus B అనేది వర్క్ అనేది స్టార్ట్ చేశాడు, తర్వాత ఏమన్నాడు దే లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ వర్కింగ్ 12 days. సో A plus B ఇద్దరు కలిపి 12 days అనేది వర్క్ చేశారు. 12 days తర్వాత ఇద్దరు లెఫ్ట్ అయిపోయారు, A plus B అనే వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ అయిపోయారు. C కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. C అనేవాడు 24 daysలో రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. C కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 24 days. రిమైనింగ్ వర్క్ అనేది C అనేవాడు 24 daysలో కంప్లీట్ చేశాడు. క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ C alone కంప్లీట్ ద టోటల్ వర్క్ అన్నాడు. చూడండి A plus B యొక్క 1 day వర్క్ ఎంత 1 part. అంటే ఇప్పుడు A plus B అనేవాడు ఈ 12 daysలో ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు 12 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ 36 - 12 ఎంత 24 parts. ఈ 24 parts ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేశాడు C చేశాడు. ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది 24 parts చేయడానికి Cకి అనేది ఎంత పట్టింది 24 days పట్టింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ C అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్. C అనేది టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అన్నాడు. ఇక్కడ చూడండి 24 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేయడానికి 24 days పట్టింది. అదే 36 parts ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది 24 అయితే 24 అనేది ఇంటూ 1 కదా. సో ఇక్కడ 36 కూడా ఇంటూ 1 చేసుకోవాలి. సో ఇప్పుడు ఎన్ని డేస్ పడుతుంది టోటల్ వర్క్ చేయడానికి 36 days పడుతుంది. సో టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో C అనేవాడు ఫినిష్ చేస్తాడు 36 daysలో టోటల్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 8th ప్రాబ్లం, 8th one, A can finish a work in 40 days. He worked for 15 days. చూడండి A can finish a work in 40 days. He worked for 15 days and B joined the work. If A and B together complete the remaining work in 15 days, in how many days B alone complete the total work? చూడండి A అనేవాడు 40 daysలో ఈ యొక్క వర్క్ని ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఎంత ఉంటుంది LCM అనేది LCM తీసుకోవడానికి మనకు 2 నెంబర్ లేదు కాబట్టి టోటల్ వర్క్ని 40 parts అనుకుందాం. టోటల్ వర్క్ ఏమనుకుందాం 40 parts అనుకుందాం. ఏ యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది అప్పుడు 1 part అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ ఏమడిగాడు, హీ వర్క్డ్ ఫర్ 15 days. ఏ అనేవాడు 15 days వర్క్ చేశాడు. 15 days వర్క్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు 15 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశాడు. ఎందుకంటే ఒక రోజుకి 1 part చేస్తే 15 daysలో 15 parts ఆఫ్ వర్క్ అనేది ఏ ఫినిష్ చేశాడు. నెక్స్ట్ ఏమన్నాడు బి జాయిన్ ద వర్క్ 15 days అండ్ దెన్ బి జాయిన్ ద వర్క్. బి అనేవాడు జాయిన్ అయ్యాడు వర్క్కి. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days.
ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఈ యొక్క రిమైనింగ్ వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేశారు. ఏ ప్లస్ బి కలిపి రిమైనింగ్ వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేశారు అన్నాడు. నెక్స్ట్ ఏమని అడిగాడు క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ద వర్క్, బి మాత్రమే ఈ యొక్క వర్క్ని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి ఇలాంటి ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే. సో ఇక్కడ చూడండి ఏ అనేవాడు త్రూ అవుట్ ద వర్క్ చేస్తున్నాడు. ఏ అనేవాడు కంప్లీట్ వర్క్లో అటెండ్ అవుతున్నాడు. అంటే ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ 15 డేస్ వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ 15 డేస్ వర్క్ చేస్తున్నాడు. సో ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేసినాడు, 30 డేస్ వర్క్ చేసినాడు. ఏ అనేవాడు 30 డేస్ వర్క్ చేస్తే 1 డే వర్క్ ఎంత, 1 పార్ట్. 30 డేస్ వర్క్ చేస్తే 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఏ మాత్రమే ఫినిష్ చేశాడు. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది, 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంది. రిమైనింగ్ వర్క్ ఎంత, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, రిమైనింగ్ వర్క్ అనేది 10 పార్ట్స్ ఉంది. ఈ యొక్క 10 పార్ట్స్ అనేది ఎవరు ఫినిష్ చేయాలి, ఈ యొక్క 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది బి ఫినిష్ చేయాలి. బి మాత్రమే కదా చేసేది. ఈ యొక్క 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఏ మాత్రమే చేశాడంటే రిమైనింగ్ 40 పార్ట్స్లో 30 పార్ట్స్ అనేది అయిపోయింది. మిగిలిన 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది బి చేయాలి. ఈ యొక్క 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ చేయడానికి బికి ఎన్ని రోజులు పట్టింది, 15 డేస్ పట్టింది. ఎన్ని డేస్ పట్టింది, 15 డేస్ పట్టింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ద వర్క్, అంటే బి మాత్రమే ఈ యొక్క కంప్లీట్ వర్క్ని ఫినిష్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సో చూడండి 10 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి 15 డేస్ పడితే టోటల్ వర్క్ ఎంత, 40 పార్ట్స్. ఈ యొక్క 40 పార్ట్స్ ఆఫ్ వర్క్ని ఫినిష్ చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 10 అనేది ఇంటూ 4 టైమ్స్ అయితే 40 వచ్చింది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏం చేసుకోవాలి, ఇంటూ 4 చేయాలి. 15 4 60 డేస్లో ఈ యొక్క వర్క్ని బి మాత్రమే ఫినిష్ చేశాడు. 60 డేస్లో బి మాత్రమే ఈ యొక్క టోటల్ వర్క్ని చేయగలుగుతాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A can finish a piece of work in 63 days. A can finish a piece of work in 63 days. ఇప్పుడు వర్క్ అనేది ఎంత అవుతుంది, సో చూడండి టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది, 2 మెంబర్స్ వర్క్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ తీసుకుంటున్నాం. సో కానీ ఇక్కడ మనకున్నది ఓన్లీ వన్ మెంబర్ మాత్రమే ఇచ్చాడు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 63 పార్ట్స్. సో ఇప్పుడు 63 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అయినప్పుడు ఏ యొక్క 1 డే వర్క్ అనేది ఎంత అవుతుంది, 1 పార్ట్ పర్ డే అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ రండి ఏమన్నాడు, హీ వర్క్డ్ అలోన్ ఫర్ 28 డేస్. సో చూడండి ఏ యొక్క 1 డే వర్క్ ఏమో 1 పార్ట్, అదే 28 డేస్ వర్క్ చేశాడంటే ఇంటూ 1 పార్ట్ పర్ డే విచ్ ఈజ్ ఈక్వల్ టు 28 పార్ట్స్. 28 పార్ట్స్ అనేది ఏ ఫినిష్ చేశాడు, 28 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఏ ఫినిష్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, అండ్ బి రీప్లేసింగ్ హిమ్, అంటే ఏని రిమూవ్ చేసి బిని ఇంక్లూడ్ చేస్తున్నాడు వర్క్లోకి. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ బి హ్యావ్ ఫినిష్డ్ 1/3 ఆఫ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 డేస్. సో చూడండి 1/3 ఆఫ్ ద వర్క్ బి అనేది 10 డేస్లో ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు బి అనేది టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడు, 3 అనేది యువతలకి వెళ్ళిందంటే 30 డేస్. బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. ఇది మనకి ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, సో చూడండి బి అనేవాడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 63 పార్ట్స్ మైనస్ ఏ అనేవాడు ఎంత చేశాడు, 28 పార్ట్స్ చేశాడు. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఎలా వస్తుంది, టోటల్ వర్క్లోంచి బి చేసిన వర్క్ని మైనస్ చేస్తే వచ్చేదే మనకి రిమైనింగ్ వర్క్ కదా. సో 63 మైనస్ 28 ఎంత, 35 పార్ట్స్. సో 35 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేయాలి, బి చేయాలి. సో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది చేయడానికి బికి ఎన్ని రోజులు పట్టింది, 30 డేస్ పట్టింది. సో ఈ యొక్క 35 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది బికి చేయడానికి ఎన్ని డేస్ పట్టింది, 30 డేస్ పట్టింది. 30 డేస్ పట్టింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ద టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ బి మాత్రమే చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు. అంటే టోటల్ వర్క్ అనేది మనకి ఇక్కడ ఎంత ఉంది, 63 పార్ట్స్. అంటే బి అనేవాడు 35 పార్ట్స్ని 30 డేస్లో చేస్తే 63 పార్ట్స్ అనేది ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న నంబర్ని మనం ఏమనుకుందాం, ఏదో ఒక అన్నోన్ నంబర్గా అనుకుందాం. సో ఏదో ఒక అన్నోన్ నంబర్ అనుకుందాం విచ్ ఈజ్ ఎక్స్. చూడండి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈక్వేట్ చేసుకుంటున్నాం. 35 ఇంటూ ఎక్స్, 35 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 63 ఇంటూ 30, 63 ఇంటూ 30. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తే ఇదే కదా 63 పార్ట్స్. 63 పార్ట్స్ అనేది ఏంటి, టోటల్ వర్క్ అనేది బి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడంటే ఈ యొక్క వచ్చే వాల్యూనే మనకి టోటల్ డేస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేద్దాం. సో 5 7 35, 5 6 30. సో ఈ 7 అనేది 63తో 9 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 6 ఎంత, 9 6 54.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54. సో ఈ టోటల్ వర్క్ని బి మాత్రమే ఫినిష్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 54 days. సో బి ఓన్లీ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 54 days. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి సో ఈ యొక్క ప్రాబ్లంతో మనకి 4th పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ అనేది ఫినిష్ అయింది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్లో సో ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో దాని మీద బేస్ అయిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.